కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తోందన్న హరీష్ రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపించొద్దని అధికారులకు సూచిస్తున్నాము అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఎలాంటి కేటాయింపులు ఉంటాయో సిద్దిపేటను అలానే చూడాలన్నారు. రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నా అని చెప్తున్నది శుద్ధ అబద్ధము. ఆయన కుట్రతో పగతో కక్షతో వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకే నా నియోజకవర్గంలో 1070 కోట్ల పనులు రద్దు చేశాడు. ముందు రద్దు చేసిన పనులు పునరుద్ధరిస్తే అప్పుడు నువ్వు అన్ని నియోజకవర్గాలను సమానంగా చూసినట్టు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఒక్క చోటన్నా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినవా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిండు. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం ఒక్కరికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయలేదు. వాళ్ళు మాటల్లోనే అందరికీ, కానీ వాళ్ళు ఈరోజు చేస్తున్నది కొందరికి మాత్రమే. మా అధికారులకు సూచన చేస్తున్న సిద్దిపేటను ఏ మాత్రం వివక్ష వహించకండి, చూడకండి. సిద్దిపేట ప్రాంతానికి అభివృద్ధి నిధులు ఇవ్వండి. మిగతా నియోజకవర్గాలను ఏ విధంగా చూసుకుంటున్నామో సిద్దిపేట పట్ల ఎలాంటి వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణలో ఉన్న శాసనసభ నియోజకవర్గం. 119 శాసనసభ నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తాం. మాలాకటి వెనుకబడ్డోళ్ళము, ఆకలైనోళ్ళము, ఒంటిపూట తిన్నోళ్ళము, ఓ బుక్ ఎక్కువ తింటే మీరు కూడా అయ్యే ఇన్ని రోజులు ఉపాసం పడినంటే ఇప్పుడు ఓ బుక్క తింటుండని మీరు కూడా జర్ర చూసి చూడండి.